వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. మన న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. లోక్సభ సెగ్మెంట్కు ఒక జిల్లా, కనిష్టంగా 15 నుంచి గరిష్టంగా 20 జిల్లాల వరకు కుదింపు. రాష్ట్రంలో జిల్లాలు మండలాల పునర్విభజనపై సర్కార్ ఫోకస్. ఏమంటుందంటే ముఖ్యమంత్రి గారు నిన్న ఒక ప్రకటన చేశారు. అంటే ఇన్ని రోజుల నుంచి ఒక డైలమాలో ఉండే అన్ని పేపర్ల టీవీల్లో ఎవరు తోచింది వాళ్ళు రాశారు. జిల్లాలు కుదింపు, మళ్ళా 10 చేస్తారు, 15 చేస్తారు, 20 చేస్తారా, కన్ఫ్యూజన్లో ఉండే. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినంటే ఒక క్లారిటీ ఇచ్చిండు. తెలంగాణ లోక్సభ సీట్ల ఆధారంగా, లోక్సభ సెగ్మెంట్ ఆధారంగా జిల్లాలు ఉంటాయి. పెద్ద జిల్లాలు మాత్రం పెద్దగా ఉంటే ఒక 2-3 అటు ఇటు అయితే పెరగొచ్చని నేను ఒక విషయం చెప్పడం జరిగింది. దీంతో పాటు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తొద్దనే ఆలోచన. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు. అసెంబ్లీలో చర్చించి మార్గదర్శకాలు ఫైనల్. 6 నెలల పాటు జిల్లాలో పర్యటించనున్న కమిషన్ అనంతరం సర్కార్కు నివేదిక. వీళ్ళు ఏదో మన లోక్సభ సెగ్మెంట్ను కేంద్రంగా వేసుకొని జిల్లాను వాళ్ళు చేస్తా అని చెప్పిర్రు. ఆషామాషిగా వట్టిగా చేయడం లేదు. ఏం చేస్తారు వీళ్ళు? జిల్లాల పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషన్, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఏర్పాటు. బడ్జెట్ సమావేశాల్లో పార్టీతో చర్చించాక విధి విధానాల అశాస్త్రీయంగా జిల్లాల విభజన. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ కు 2-3 జిల్లాల. ఓకే, ఏం చెప్తున్నారంటే జిల్లాల పునర్విభజన అనేది ఒక పద్ధతి ప్రకారం జరగాలి కాబట్టి దాన్ని ఏం చేస్తుర్రు? ఒక కమిషన్ వేస్తుర్రు. రిటైర్డ్ హైకోర్టు జడ్జి కానీ, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ కమిషన్ వేస్తుర్రు. వీళ్ళు ఏం చేస్తారు అంటే 6 నెలల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజల యొక్క మనోభావాలు ఏంటి, ఇంతకుముందు జిల్లాలో ఏ జిల్లా పెద్దగా ఉండే, భౌగోళికంగా ఏ జిల్లా విస్తీర్ణం పెద్దగా ఉండే, ఏ జిల్లా ఉన్నటువంటి 10 జిల్లాలను ఏ జిల్లాలను వాళ్ళు ఎన్ని జిల్లాలుగా మార్చడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం ఉన్న జిల్లాలు ఎన్ని? వీళ్ళు ఒక 6 నెలలు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో తిరిగి ప్రజలతో నేరుగా మాట్లాడి ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుంటారు. వీళ్ళు తెలుసుకొని చేస్తారు. వీళ్ళు గవర్నమెంట్కి ఒక నివేదిక ఇస్తారు. వీళ్ళు ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తారంటే అప్పుడు జిల్లాలు అనేది వాళ్ళు సిద్ధం చేస్తారు. దీంతో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే బడ్జెట్ సమావేశాల్లో, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో బడ్జెట్ సమావేశాల్లో అన్ని పార్టీలతో చర్చించాకే వాళ్ళు ఈ జిల్లాలపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏం జరిగింది? గత ప్రభుత్వంలో ఫస్ట్ వాళ్ళు వాస్తవానికి 20 జిల్లాలు అనుకున్నారు. తర్వాత 23 అయినాయి, 25 అయినాయి, 30 అయినాయి, 33 అయిపోయినాయి. మళ్ళీ ఇంకేమన్నా పైరగదారులు అయ్యి, ఏ అన్న నా జిల్లా ఇగో నేను జనగామ ఉండనే, దీని జిల్లా అయ్యి పక్క ఉంటే జిల్లాగా ఉన్నాయి, నాకు భూములు ఎక్కువ ఉన్నాయి, జిల్లా హెడ్ క్వార్టర్ అయితే ఇక్కడ నాకు రేట్లు పెరుగుతాయి, ఎక్కువ నేను 10 రూపాయలు సంపాదించుకుంటా అన్న, అన్ని జిల్లాలు చేసినావు, జజిల్లా వేస్తే ఏమైంది, చేయరాదు నాకు కూడా జిల్లా అని చెప్పగానే అటువంటి చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ 3-4 ముక్కలు చేసిర్రు. తెలంగాణలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీని 3-4 ముక్కలు చేసిర్రు. ఇట్లా తెలంగాణలో చేసేటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు చాలా ఉన్నాయి. ఉదాహరణ చెప్పాలంటే ఉస్నాబాద్ తీసుకో, ఉదాహరణ కావాలంటే జనగాం తీసుకో. జనగామ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఏమైంది? ఓ జనగామ మండలేమో జనగాం జిల్లా పోయింది. మన నర్మేట, కరగప్పల, బచ్చపేట జనగాం జిల్లా కలిపిర్రు. ఈ మిగతా నార్మల్ కలిపిర్రు, సిద్దిపేట జిల్లాలో కలిపిర్రు. ఇందులో ఒక పెద్ద విచిత్రం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో ఒక తుగ్లక్ పాలన నడిచిందనడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జనగామ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీని విడగొట్టిర్రు. 4 జిల్లాలు, 4 మండలాలు సిద్దిపేట జిల్లాలో కలిపిర్రు. ఓకే, ఏమైంది? మద్దూరు మండలం, దుల్మిట్ట మండలేమో ఉస్నాబాద్ రెవెన్యూ డివిజన్. ఈ 2 మండలాలు ఏం పోవాలి? ఏ అవసరం ఉన్నా ఉస్నాబాద్ పోవాలి. చేర్యాల కొమరేల డివిజన్ ఏమో సిద్దిపేట ఆర్డీఓ, ఏ అవసరం ఉన్నా ఇటు రావాలి. వీళ్ళు హెల్త్ గేట్ పోవాలి, చేయాల వాళ్ళు గజ్వేల్ పోవాలి. ఇట్లా ఏంటంటే ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకోకుండా, ప్రజల యొక్క ఇష్టాలు తెలుసుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చేట్టు వాళ్ళు జిల్లాలను ముక్కలు చేయడం జరిగింది. ఎందుకు? ఈ జనగామ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీని 3 ముక్కలు చేయడం, 4 ముక్కలు చేయడానికి కారణమైంది.
ఎందుకు ఈ 4 మండలాన్ని తీసుకుపోయి సిద్దిపేట జిల్లా కలిపారు వీళ్ళు అంటే చేర్యాలలో ఉన్నటువంటి కొమరే ఇంత ముందుకు చేర్యాల మండలమే దాని రెండు మండలాలు చేశారు. చేర్యాల మండలాన్ని కొమరేలి మండలం కూడా చేశారు వాళ్ళు. కొమరేల్లో ఉన్నటువంటి ఏదో కొమరేలి మల్లన్న టెంపుల్ ఉందో ఆ టెంపుల్లో ఉన్న నిధులు తీసుకుపోవడానికి సిద్దిపేట జిల్లాలో కలిపారు. ఇంకో కారణం ఏంటంటే తపస్పల్లి ఏదైతే డ్యామ్ ఉందో తపస్పల్లి నీళ్లను అక్రమంగా తరలించడానికి మాత్రమే ఈ మండలాలను వీళ్ళు సిద్దిపేట జిల్లాలో కలిపారనేది ఈ విషయము తెలంగాణలో ఉన్న ప్రజలందరూ క్లియర్గా తెలుసు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఒక అసెంబ్లీ ఇప్పుడు మేము అంటే జనగామలో ఉన్నటువంటి ప్రజలు ఈ 4 మండలాల ప్రజలు ఓటేసేది మాత్రం జనగామ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అది జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి. ఇంకెటు పోవాలి? అవసరం ఉంటే సిద్దిపేట జిల్లాలో పోవాలి. ఇక్కడ ఎవరు తెలియదు వీళ్ళకు. ఇటు కొత్తనే అటు పాత. దీంతో పాటు ఏంటంటే ప్రజల్లోకి అయోమయం ఏర్పడ్డది. ఏం పరిస్థితి? పిచ్చోని చేత రాయి లెక్క పరిస్థితి. పిచ్చోని చేత రాయి ఉంటే ఆ రాయి ఇసురితే ఎవరు తగ్గుతుందో పిచ్చోని తెలియదు, ముందటి రోజు కూడా ఇవ్వని తెలియదు. అటువంటి పరిస్థితి ఏర్పడ్డది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కాబట్టి ఈ పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సేమ్ ఇటువంటిది రిపీట్ కాకుండా, పునరావృతం కాకుండా ఏం చేయాలంటే ఇటువంటి కమిషన్లు వేయడం చాలా ఉత్తమం, చాలా అవసరం కూడా. ఒక అనుభవం ఉన్న రిటైర్డ్ జడ్జితోటి కమిషన్ వేసి రాష్ట్రంలో అన్ని జిల్లాలు పర్యటించి ప్రజలతో నేరుగా చర్చించి మేధావులు, టీచర్లు, ప్రజా సంఘాలు, నాయకులు, రిపోర్టర్లు అందరితోటి, యువకులు అందరితోటి చర్చించి ఒక నిర్ణయం తీసుకొని గవర్నమెంట్కు రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం ముఖ్యమంత్రి రిపోర్ట్ ఆధారంగానే జిల్లాలు అనేది చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు.